హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. కాకపోతే కొంచెం నిన్న నడుము పట్టేసింది. ఏదో పెద్ద వాకిలు ఊడ్చి చల్లుదామని ఒక చిన్న బకెట్ అట్లా లేపాను, అంతే. లేపినప్పుడు నడుము పట్టేసింది. కొంచెం నిన్నటికంటే ఈరోజు నొప్పి తక్కువే ఉంది. బట్ స్టిల్ మీకు అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చేసుకున్నాను. అండ్ యా, ఇది ఏంటి అంటే ఒక అపాలజీ, ఏంటిది అది, అపాలజీ వీడియో అనుకోండి. మీ అందరికీ ఒక అపాలజీ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అపాలజీ ఎందుకు అంటారా? యా షూర్. అండ్ ఏంటంటే, అయ్యో మేడం మీ సుత్తంతా మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ నేను ఇది ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను నేను. ఓకే, అపాలజీ ఎందుకు అంటే, థాయ్ సిరీసెస్ నేను చెప్పలేకపోవడానికి నాకు చేతకాక కాదు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ అన్నీ కూడా మీ ముందు పెడుతున్నాను. సో ఈ రీజన్స్ అన్నీ విన్న తర్వాత మీరు ఓకే మేడం వి సపోర్ట్ యూ, నో ప్రాబ్లం అలా అని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే, నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి అబ్బా ఈ థాయ్ సిరీసెస్ చెప్పకపోవడానికి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, రీజన్స్ చెప్పే ముందు రేఖా గారికి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ పాపం తను చాలా రిక్వెస్ట్ చేసింది, అక్క ప్లీజ్ ప్లీజ్ అస్సలు థాయ్ సిరీస్ జోలికే పోకండి ప్లీజ్, మీ స్టోరీసే సూపర్గా ఉన్నాయి, మీరు క్రియేట్ చేసే స్టోరీస్ చాలా బాగున్నాయి, మీరు అసలు థాయ్ సిరీస్ జోలికి పోకండి అని చాలా నాకు చెప్పింది. బట్ నేను తన మాట వినకుండా పెద్ద తప్పు చేశాను. సో రేఖా, ఐఎమ్ రియలీ వెరీ సారీ మీ మాట వినకపోయినందుకు. అండ్ చాలా థ్యాంక్స్ మీరు అంత మంచి సజెషన్ ఇచ్చినందుకు కూడా. ఓకే, ఇక నా రీజన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి అంటే, నాకు థాయ్ సిరీస్ చెప్పేటప్పుడు ఆ జోష్ రాట్లా, ఆ ఫీల్ ఉంటుంది కదా. నేను నా స్టోరీస్ చెప్పేటప్పుడు నేను ఫీల్ అయ్యి, నేను ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యి, నన్ను నేను అక్కడ పెట్టుకొని స్టోరీస్ చెప్తూ ఉంటాను జనరల్గా. బట్ అలా నన్ను నేను పెట్టుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే దానికి మళ్ళీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో అది మెయిన్ రీజన్ అన్నమాట. నాకు థాయ్ సిరీసెస్ చెప్పేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే, మీ అందరూ కూడా చాలా వరకు మీ అందరికీ థాయ్ సిరీసెస్ ఏంటి అంటే, మీరందరూ వాటిని మంచిగా యూట్యూబ్లో లేకపోతే వేరే ఛానల్స్లో వాటిని మంచిగా విజువలైజ్గా చూస్తున్నారు. ఒక 2 హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ మధ్యలో రొమాన్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, కోపతాపాలు ఏవైనా కావచ్చు. అవన్నీ ఏంటి అంటే ప్రతి ఎమోషన్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. బట్ నేను కానీ నాలాగా ఎవరన్నా చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే, అది జస్ట్ వాయిసే వింటారు. మీరు ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేసిన ఒక సిరీస్ని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అదేదో నేను ఆ సిరీస్కి రివ్యూ ఇస్తున్నట్టు అనిపిస్తుందే కానీ నేను ఒక స్టోరీ చెప్తున్నాను అన్న ఫీల్ నాకు రాట్లా. సో అంటే మీ సైడ్ నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ నాకు కనపడలేదు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వేశాను కదా, 2 ఎపిసోడ్స్లో కూడా నాకు మీ సైడ్ నుంచి అంత ఎంకరేజ్మెంట్ రావటం అంటే కామెంట్ 1-2 కమెంట్స్ వస్తున్నాయి. అది కూడా పాపం తన కోసం మన కోసం కష్టపడుతుంది కదా, సరే ఒక మెసేజ్ అలా పడి ఉంటుంది అన్నట్టు. నాకు ఆ కమెంట్స్ చదివేటప్పుడు కూడా, అంటే మన తెలుగులో మామూలుగానే కమెంట్స్ రావు, వచ్చినవి కూడా ఎలా ఉన్నాయంటే, సరే మీకోసం ఒక కమెంట్ వేస్తున్నా చూసుకోండి అనేది అలా ఉండిందనమాట. బట్ వేరేస్ నేను నా సొంతంగా చెప్పిన స్టోరీస్లో ఏంటంటే, మీరు కమెంట్ ఇస్తే ఒక కనెక్షన్ ఉండేది నాకు, మీ నుంచి మీకు నాకు మధ్యలో ఆ కమెంట్ అనేది ఒక వారధిలాగా ఉండింది. ఓకే, ఒక మంచి
బాండ్ అనేది ఉండింది, నాకు ఒక మంచి కనెక్షన్ ఉండేది నాకు మీకు నాకు మధ్యలో. బట్ వచ్చే 1-2 మెసేజెస్ కూడా థాయ్ సిరీసెస్కి రాట్లా, నాకు ఆ కనెక్టివిటీ అనేది క్రియేట్ అవ్వట్లా నాకు. సో ఇవన్నీ రీజన్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఇది కూడా వెరీ మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటి అంటే, ఎగ్జామ్లో కనుక మనం కూర్చొని పక్కన వాడి దాంట్లో కాపీ కొట్టి రాసి పాస్ అయిపోతే ఒక గిల్ట్ ఉంటుంది చూసారు, అయ్యా ఈ మార్క్స్ అన్నీ నాయి కావు, వాడేదో రాశాడు, వాడి దాంట్లో చూసి నేను రాశాను అందుకే నేను పాస్ అవ్వగలిగాను అని ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. పాస్ అయినా కూడా పాస్ అయ్యాము అన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అదే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎవరో రాసిన కథలు, ఎవరో క్రియేట్ చేసిన కథలు నేను కాపీ చేసి ఇది నేను చెప్తున్నానే, ఇది నా సొంత స్టోరీ కాదే, ఎవరో రాశారు, ఎవరో క్రియేట్ చేశారు, దాన్ని నేను కాపీ కొట్టి చెప్తున్నానే అన్న ఫీల్ కూడా నాకు బ్యాక్ ఆఫ్ ద హెడ్లో రన్ అవుతూనే ఉంది. అందుకే నేను అంత ఎమోషనల్గా నేను ఈ ఎపిసోడ్స్ మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను. అందుకే నేను 2 ఎపిసోడ్స్తో ఆపేశాను. యాక్చువల్గా 3వ ఎపిసోడ్ కూడా రికార్డ్ చేశాను, ఎడిటింగ్ కూడా చేశాను. కానీ ఆల్మోస్ట్ 50 minutes ఎపిసోడ్ వచ్చింది. కానీ ఎందుకో నాకే ఇది కరెక్ట్ కాదు, ఎవరో చేసింది మనం చేయటం నాకు నచ్చలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను నా సొంతంగా స్టోరీస్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను దానిలో ఇన్వాల్వ్ అయిపోయి నన్ను నేను అక్కడ పెట్టుకొని సీన్, నేను డైలాగ్స్ కూడా రాసుకోను. ఈ మధ్య అయితే సీన్ కూడా రాసుకోవట్లా. ఒక సీన్ మైండ్లో అనుకుంటాను, ఆ సీన్కి తగ్గట్టుగా నేను ఆ సీన్లో ఉంటే నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేది ఊహించుకొని డైలాగ్స్ అన్నీ అప్పటికప్పుడు. మాయా అయితే అసలు పేపర్ మీద పెన్నే పెట్టలా మాయాకైతే. సో అలా నేను స్టోరీస్ డెవలప్ చేస్తున్నప్పుడు నాలో ఒక తెలియని ఉత్సాహం ఉండేది. బట్ తాయి చెప్తుంటే ఆ ఉత్సాహం కలగట్లా. సో అందుకని ఐ డోంట్ వాంటెడ్ టు అందుకే చాలా మీ అందరికీ అయ్యో తాయి చెప్తానని చెప్పి ప్రామిస్ చేసి ఇప్పుడు నేను చెప్పను అని చెప్పటం చాలా కష్టంగా ఉంది నాకే. బట్ ఆ కష్టం కంటే ఈ కష్టం చాలా చిన్నదిగా ఉంది. ఎవరిదో నేను చెప్తున్నాను అన్న బాధ కంటే మీ అందరి దగ్గర నేను సారీ చెప్పుకోవడం నాకు చాలా ఈజీ అనిపించింది. అందుకని సారీ. ఓకే. అండ్ ఆల్రెడీ నా దగ్గర ఒక బ్యూటిఫుల్ స్టోరీ లైన్ రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ స్టోరీ చైల్డ్హుడ్ స్టోరీ కంటే ముందు రావాల్సిన స్టోరీ, కానీ అప్పుడే నా బ్రెయిన్లో ఉన్న ఫస్ట్ లైన్ అనమాట యాక్చువల్గా. బట్ దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది నాకు అప్పుడు తెలియలేదు. సరే, అసలు మన స్టోరీస్ అసలు జనాలు వింటారా వినరా అనే ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఆ భయంతో నేను ఆ స్టోరీని అప్పుడు చెప్పలేదు. తర్వాత చాలా స్టోరీస్ లైన్గా వచ్చాయి. సో నేను ఫస్ట్ చెప్పాలనుకున్న స్టోరీని, ఆ లైన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాను. సో కాబట్టి సో మ్యాక్స్ నేను ఫస్ట్ ఎపిసోడ్ రేపే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ రియల్లీ వెరీ సారీ, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ద న్యూ స్టోరీ ఫ్రమ్ మై సైడ్, మై ఓన్ ఇమాజినేషన్ స్టోరీ ఫ్రమ్ టుమారో. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.